సార్ కోటేశ్వర గారు, ఒక పక్కన హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే 340 పైచిలుకు పిటిషన్లు అన్నీ కూడా డిస్పోజ్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది, హైకోర్టు కూడా చెప్తుంది. అలాగే పర్సనల్గా అటాక్ చేశారు కాబట్టి లోకేష్ గారు ఎంతవరకు అది ప్రాక్టికల్గా అవుతుందో లేదో తెలియదు, కానీ సవాల్ కూడా చేశాడు, నేను ఎక్కడైనా కానీ ఎవరితో అయినా కానీ చర్చకి సిద్ధం అని చెప్పేసి. అది పొలిటికల్ ఛాలెంజ్లు అవి కాసేపు పక్కన పెడదాము. ఈరోజు గత 3 నెలల నుంచి చేస్తున్నటువంటి డిఎస్సి నిరసనలకి గత వారం 10 రోజుల నుంచే అసలు రిక్రూట్ అయినటువంటి టీచర్లు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది వాళ్ళ చేతే సమాధానం చెప్పించాలనేటటువంటి ఒక అధికార పార్టీ కూటమి యొక్క వ్యూహంగా చూడాలా, లేదంటే సహజంగానే ఎవరికైనా కూడా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కొంతమంది టీచర్లు మాట్లాడింది నేను విన్నాను ఈరోజు. ఎలాగైతే మన విజయభాస్కర్ గారు కోట్ చేసినట్టు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో అభిమానులుగా. కానీ ఇక్కడ అది కాదు కదా సమస్య. ఇది ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద పడుతున్నటువంటి నీళ్ళు నీడలు. వాళ్ళు చాలా బాధతో చెప్తున్నారు, మాకు అసలు 15-20 లక్షలు పెట్టి కొన్నారని చెప్పేసి అవి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మా స్థాయి అసలు కానే కాదు అవి, మేము ₹1 కూడా పెట్టేటటువంటి పరిస్థితి లేదు, అందు గురించి ఇన్ని సంవత్సరాల పాటు ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి నిరీక్షిస్తూ కష్టపడి రాసుకుంటే ఆడ మగ ఇద్దరు కూడా, ఐ మీన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు టీచర్స్, మేల్ అండ్ ఫీమేల్ టీచర్స్ ఇద్దరు కూడా చెప్తున్నది ఈ రకమైనటువంటి వారి వాదన. మరి 16,000 మంది పైచిలకు టీచర్స్ని అవకతవకలు అని అంటే మరి ఆ కన్సర్న్ కూడా ఆలోచించాలి కదా ఒక రాజకీయ పార్టీగా. సో దాని గురించి సిబిఐ అడుగుతుందని అనుకుందాం కాసేపు. ఇప్పుడు బాబురావు గారు అన్నది అయితే ఏంటంటే ఆ మెయిన్ సంగతి పక్కన పెడితే ఒక 400 దాదాపు అనుకుంటా 400 పోస్టులు స్పోర్ట్స్కు సంబంధించినది మాత్రం అడ్రస్ చేస్తే దాదాపుగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అన్నట్లుగా ఆ భావన వచ్చే విధంగా మాట్లాడారు. సో ఎవరు అబ్జర్వేషన్ ఓవరాల్గా ఈరోజు విజయవాడలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన ద్వారా? సురేష్ గారు, దీని మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను, డిఎస్సిలో 2 రకాలు, సబ్జెక్టు టీచర్స్ ఒకటి, రెండోది స్పోర్ట్స్ కోటా ఒకటి. సబ్జెక్ట్ టీచర్స్కి సంబంధించి ఏ విద్యార్థి సంఘం కూడా లేకపోతే ఏ యువజన సంఘం కూడా పేపర్ లీకు లేకపోతే అక్రమాల గురించి గతంలో ఎవరు చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా మీదనే విమర్శలు వచ్చాయి. దాని గురించి న్యాయ విచారణ జరపాలని సిపిఎం కూడా గతంలో ప్రకటించింది, డిమాండ్ చేసింది. అది నేను మీడియాలో చూసినటువంటి వార్తలు. ఇక్కడ స్పోర్ట్స్ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏమి గైడ్ లైన్స్ అవి? ఒక నేషనల్ టీంకి, ఒక జాతీయ టీంకి, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్ బాల్ కావచ్చు, ఒక నేషనల్ టీంకి ఎన్నిక కావడం అనేటువంటిది ఒక క్రీడాకారులు. అలాంటి అర్హత సాధించాలంటే దిగువ స్థాయి నుంచి అనేక మెట్లు ఎక్కి సాధించినటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి వాళ్ళని నేరుగా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేటువంటిది మన అజారుద్దీన్ ఉన్నాడు. అజారుద్దీన్కి ఎస్బీఐలో ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చారు. ఆయన నాయకత్వంలో కొన్ని టెస్టులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. కానీ నేషనల్ టీంకి ఎంపిక అయినటువంటిది అటువంటి క్రైటీరియా ఇచ్చిన మాట వాస్తవం. ఆ విధంగా అనేక మందికి, ధోనికి కూడా అదే విధమైనటువంటి ఉద్యోగం ఇచ్చారు. అట్లా అనేక మంది చెప్పొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏమిటంటే, ఒక పోటీలో పార్టిసిపేట్ చేయడం కూడా అర్హతగా చేసి ఇచ్చారు అనేటువంటిది కదా ఆరోపణలు వచ్చింది. ఇప్పుడు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి బిల్లుని హైకోర్టు అభ్యంతరాలతోటి పక్కన పెట్టింది, ఇంకా పూర్తిగా కొట్టేయలేదు, అది టైం ఇచ్చింది. మరి అదే సమయంలో ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం వేసినటువంటి రిట్ ని మరి అదే హైకోర్టు స్వీకరించి 4 నెలల్లో దీని మీద నివేదిక ఇవ్వాలని కోరింది కదా. మనం దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? చంద్రశేఖర్ రెడ్డి గారు రిటర్న్ కొట్టేసిన దాని గురించే పదే చెప్పుకుంటున్నాం. మరి ఒలింపిక్ అసోసియేషన్ వేసినటువంటి రిట్ని స్వీకరించినటువంటి హైకోర్టు గురించి మరి దాన్ని ఎందుకు మనం మాట్లాడుకోవట్లేదు? మనం అంటే మీరు మాట్లాడట్లేదు అని కాదు, తెలుగుదేశం కానీ లేకపోతే వీళ్ళు కానీ, వాళ్ళ గురించి నేను చెప్తాను.
అందుకని ఖచ్చితంగా దానిలో జూడో ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పారు. దాని మీద నిజమా కాదా, పోటీలు జరిగినటువంటి తేదీల గురించి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, లేకపోతే అసలు ఆ తేదీల్లో పోటీలు జరగలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకని వాటి మీద న్యాయ విచారణ జరపడానికి ప్రభుత్వానికి ఎందుకు వెనకాడుతా ఉంది అనేటువంటి సమస్య. మీరు వర్టికల్ హారిజంటల్ లేకపోతే లిస్టులో ఉన్న దానికి మాత్రం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తే ఓకే, దాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఆ గైడ్ లైన్స్ లో వచ్చే వాళ్ళకి ఇచ్చారా లేదా అనేటువంటిది బహిర్గతం చేయాలి ఒకటి. ఇక రెండోది, ఇవాళ లేదా మొన్న కొండారెడ్డి బురుజ్ దగ్గర నుంచి జరిగినటువంటి ప్రదర్శనలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ప్రదర్శనలే. ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా జనసేన బీజేపీకి చెందినటువంటి వాళ్ళు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది ఇక్కడతో ఆగదు. మనం గతంలో చూసాం, పోలీసుల మీద నక్సల్స్ దాడులు చేశారు లేకపోతే ఇబ్బందులు పెట్టారనే పేరుతోటి పోలీసుల చేత ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రదర్శనలు చేయించారు. మనం ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. బాబురావు గారు చెప్పినట్టు వీళ్ళకి మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, మిగిలినటువంటి వాళ్ళకి పర్మిషన్ ఎందుకు నిరాకరించారు? వెంటబడి తరిమారే, ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళని రైళ్లలో బస్సుల్లో రాకుండా వెంటబడి అడ్డుకున్నారే. అప్పుడు హక్కులు లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం ఇవేమి గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి? హైదరాబాద్ లో అంగన్వాడీ టీచర్లు, బలహీన వర్గాలకు చెందినటువంటి టీచర్ల మీద గుర్రాలతోటి దాడి చేయించారే. అదేవిధంగా విద్యుత్తు సమస్య మీద జరిగినటువంటి ఆందోళనలో ఆయన చరిత్ర ఏంటి? అందుకని వాటిలోకి వెళ్తే ఇట్లా చాలా ఉంటాయి. ఇది మాత్రం ఒక తప్పుడు, ఒక ప్రమాదకరమైనటువంటి నాంది పలికారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రేపు వీళ్ళు ఉండొచ్చు, రేపు కోటేశ్వర గారు నేను టీడీపీని కూడా అదే క్వశ్చన్ అడిగాను. కానీ మనం ఒకసారి ఆలోచిద్దాము, దీని వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే సరే, అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రదర్శన చేసిన వాళ్ళు వాస్తవం కాదా? ప్రదర్శన చేసిన వాళ్ళలో ఏమన్నా ఇదేమంటారు, ఎలాగైతే వైసీపీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ నాయకులు అభ్యర్థులు కనపడకుండా అక్కడ జంజీ అని చెప్పేసి ఓన్లీ ఆ సీనియర్ మోస్ట్ నాయకులంతా కూర్చున్నారే, అట్లా కాదు కదా ఈ ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ప్యూర్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకున్నటువంటి టీచర్స్. ఇప్పుడు ఆ టీచర్స్ చేసిన నిరసన మనం తప్పుపడదాం, అయితే తప్పుపడదాం కావచ్చు. ఇప్పుడు వైసీపీ చేసినటువంటి ప్రదర్శనలో అంతా అభ్యర్థులే ఉన్నారని నేను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, అది వేరే అంశం. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి తీరేమిటి? మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఇస్తారు. ఆత్మగౌరవం పేరుతోటి దళితులు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆత్మగౌరవం పేరుతోటి రేపు దళితులు ప్రదర్శనిస్తే అదే రోడ్లో వీళ్ళు పర్మిషన్ ఇస్తారా పోలీసులు? గతంలో ఇచ్చారు అట్లా? ఆత్మగౌరవం అది కూడా ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వం మీద నింద వేయటమే కాదు కదా, ఇక్కడ మొత్తం 16,000 మంది సెలెక్ట్ అయినటువంటి టీచర్ల మీద కూడా నింద వేస్తారు కదా. వాళ్ళు నిరసన ఎలా వ్యక్తం చేయాలి? వాళ్ళు ఇప్పుడు నిరసన వ్యక్తం చేసే అధికారం వాళ్ళకి లేదా అంటున్నాను నేను. అది అధికారం కాదు, హక్కు ఉంది. బాబురావు గారు కూడా చెప్పారు కదా, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. నేనేమంటున్నానంటే ఆ నిరసన వెనకాల అధికార పక్షం ప్రభుత్వం ఉన్నది అని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా. నా అభిప్రాయం అది. ఇది ఈ విధమైనటువంటి ధోరణి కనుక మరి ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారంటే ఆ రోడ్లలో మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి రూల్స్ ప్రకారం ఆత్మగౌరవం అంటే ఎక్కడ పడితే అక్కడికి ఇస్తారా? ఇవ్వండి. మరి మిగతా వాళ్ళకి కూడా దళితులు లేకపోతే గిరిజనులు అనేకమైనటువంటి సమస్యల మీద ఆందోళన చేస్తారు. పోలవరం ముప్పు బాధితులు వచ్చి రేపు ఇదే విధమైనటువంటి బాధితులు ఆలోచన చేస్తారు. మీరు అన్నది ఒకటి, ఈ రోజు ఆదివారం. రెండోది ఏంటంటే విజయవాడ వాస్తవ్యం కాబట్టి మన అందరికీ తెలుసు, అది పెద్ద స్ట్రెచ్ ఏం కాదు. ఇది మహా అయితే ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. అది స్టేడియం దగ్గర నుంచి నెక్స్ట్ స్టాప్ అంతే. ఇది మన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గతంలో ఉన్నది కాబట్టి 200 మీటర్స్ 2 మీటర్స్ కాదండి. ఎవరికైనా అటువంటి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది నా ప్రశ్న.
సరే, ఇది ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. డైరెక్ట్ గా వీళ్ళని దాని గురించి దానిలో నకిలీలు ఉన్నారని ఎవరు అంటలా. వచ్చినటువంటి వాళ్ళందరూ టీచర్సే కాదట్లా, ఎవరు కాదట్లా, నకిలీలు ఉన్నారని ఎవరు అంటలేదు. దాని వెనకాల ఉన్నటువంటి కథ, దాని వెనకాల ఉన్నటువంటి ప్రమాదం, దాని వెనకాల ఉన్నటువంటి ఒక దుష్ట సాంప్రదాయం అనేక దేశాల్లో కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలే పోటీ కార్మికుల ప్రదర్శనలు ఇట్లాంటివన్నీ ఐరోపాలో, అమెరికాలో ఇట్లాంటి చరిత్ర గతంలో మనం చూసాం, ఇప్పటికే సాగుతున్నాయి. అదే విధమైనటువంటి దానికి ఇది నాంది పలికారు. ఇది ఒక చెడు సాంప్రదాయం అని చెప్పదలుచుకున్నారు. ఎదుర్కోండి మీరు రాజకీయంగా. వైసీపీ నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరితోటి 3 పార్టీల కూటమికి దిక్కు దోచడం లేదు. వాళ్ళు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, ప్రచారం చేస్తుంటారు తప్ప ఆ పార్టీ మీద లేదా ఆ నాయకుల మీద ఎలాంటి చర్య కూడా తీసుకోరని చెప్పా మనం చూసాం. ఏమైంది? లడ్డు కేసు ఏమైంది చెప్పమనండి. మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి రేపు వైసీపీ వాళ్ళు భక్తుల పేరుతో ర్యాలీ తీస్తారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి, ఏమైంది లడ్డు కేసు అని పర్మిషన్ ఇస్తారా వీళ్ళు? అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి నుంచి అవడానికి మాత్రమే నేను ఈ సందర్భంగా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నా. రేపు ఉదాహరణకి నేను ఇందాక చెప్పబోయింది, పోలీసు వ్యవస్థ మీద పోలీసు అంతా అధికారానికి తొత్తులుగా మారింది, జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా మారిందని గతంలో చేశారు. అటువంటి సందర్భంలో పోలీసు అధికారుల సంఘం పేరుతోటి మరి తెలుగుదేశం పార్టీని లేదా ఖండించినటువంటి ఉదంతాలు ఉన్నాయి లేవా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. మా వ్యవస్థ మీద, మా సంఘాల మీద రేపు అదే పోలీసులు ప్రదర్శన చేస్తే ఏం చేస్తారు? ఒక రెవెన్యూ శాఖ లేకపోతే ఒక్కొక్క శాఖ మీద ఆరోపణలు చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు, వస్తే మీరు పర్మిషన్ ఇస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి వాటికి తెరదీశారు కనుకనే మీరు ఎదుర్కోండి రాజకీయంగా. వైసీపీని నేనేం సమర్థించట్లా, గతంలో సమర్థించలేదు, ఇప్పుడు కూడా సమర్థించట్లా. వాళ్ళు ఒక స్పోర్ట్స్ కోటా గురించి అన్నింటికి మించి అసెంబ్లీ సమావేశాలకి మించినటువంటి అవకాశం వేరేది ఉంటుంది కదా. మరి అది ఆ కోణంలో దాని గురించి ఎప్పుడైనా వైసీపీ వైఖరిని నేను ఎప్పుడు సమర్థించలేదు. మిగిలిన సందర్భాలు వేరు. నేనేమంటున్నానంటే డిఎస్సి అనేది అక్రమాలు జరిగినాయి, సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి అంత ఎత్తున ఉద్యమాలు చేశారు కదా మొన్నటి వరకు. మరి వెంటనే స్టార్ట్ అయినాయి, అదే సందర్భంలో స్టార్ట్ అవుతున్నాయి. కనీసం పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సరే, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఓకే, తర్వాత ఈ సెషన్ తర్వాత ఏ నిర్ణయం తీసుకుందాం, మళ్ళీ ఆలోచించుకుందాం అనేది పెట్టుకుని ఈ పర్టికులర్ సెషన్ మాత్రం డిఎస్సి మీద వీళ్ళు మాట్లాడేది నిజం అనుకుంటే గనక మనం అసెంబ్లీలో నిలదీద్దాము, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే రికార్డ్ అవ్వాలి అన్న ఒక మినిమం సెన్స్ ఉండాలి కదా ఒక పొలిటికల్ పార్టీగా, అందులో ప్రధాన ప్రతిపక్షంగా. సురేష్ గారు, పొలిటికల్ పార్టీగా సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ ఒక్క వైసీపీకే కాదు, ఆ సెన్స్ అధికార పక్షానికి కూడా ఉండాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఉండాలి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ఉండాలి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సిజెపి ఉద్యమం మీద ప్రతిపక్షాలన్నీ పట్టుబడితే పార్లమెంట్ రాకుండా తప్పించుకు తిరిగారండి. అవన్నీ చూసాను సార్. నేనేమన్నాను, మన ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం కాబట్టి రేపు జరగబోతుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఇది కూడా అట్లాంటిదే సెన్స్ లేకపోవడమే. ఇది కూడా ఇప్పుడు అధికార పక్షం ఈగోతోనో లేకపోతే పొగరుతోనో చేసింది అది అక్కడ ఢిల్లీలో. ఇక్కడ ప్రతిపక్షం కదా దీన్ని దీన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకోవాల్సింది. వాళ్ళు అక్కడే పార్లమెంట్ లో ఏమి విపక్షాలు వెళ్లకుండా రోడ్లకే పరిమితం అవ్వలేదు కదా. అక్కడ అసెంబ్లీకి రాడు, ఇక్కడ ప్రతిపక్ష నాయకు హోదా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షం రారు. వీళ్ళంతా ప్రజాస్వామ్యం గురించి మనకి పాఠాలు చెప్తుంటారు. అందుకని వాళ్ళని విమర్శించండి, కానీ ప్రభుత్వం స్పాన్సర్ చేసేటువంటి ప్రదర్శనలు ప్రమాదకరమైన. నేను ఎక్కడే విమర్శించట్లేదు సార్, నేను ఓన్లీ క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఓన్లీ క్వశ్చనే చేస్తున్నాను. ఇప్పుడు రేపే సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మిగిలిన సందర్భాల్లో ఓన్లీ డిఎస్సి గురించే మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు డిఎస్సి అనే అంశం, ఒక నిమిషం ఆగండి సార్,
మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం దీని మీదే, ఎందుకంటే ఏపీపీఎస్సీ కూడా దీంట్లో యాడ్ అయింది కదా, మీరు దాని మీద ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక 2 నిమిషాల పాటు అభిప్రాయం చెప్పొచ్చు.